నటి శ్రీరెడ్డి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. చంద్రబాబు పవన్ పై శ్రీరెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను కృష్ణా జిల్లా మచిలీపట్నం టీడీపీ నాయకురాలు అసిలేటి నిర్మల ఖండించారు. శ్రీరెడ్డి సోషల్ మీడియా పోస్టులు సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయన్నారు. ఈ మేరకు శ్రీరెడ్డిపై పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపారు. ఆమెపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరారు. పార్లమెంటరీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ అయినటువంటి అసిలేటి నిర్మల గారు మా పోలీస్ స్టేషన్లో ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆవిడ కంప్లైంట్ మేరకు మేము ఒక కేసు కూడా కట్టడం జరిగింది. మన శ్రీరెడ్డి అనే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఇచ్చారు. ఆవిడ అసభ్యకరమైన పోస్టులు మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి పేరు మీద, అలాగే ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారి మీద, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారి మీద, మన హోమ్ మినిస్టర్ గారు అయినటువంటి వంగలపూడి అనిత గారి మీద అసభ్యకరమైన పోస్టులు పెడుతూ సభ్య సమాజం తలదించుకునేలాగా పోస్టులు పెడుతున్నట్టు, దానివల్ల యువత తప్పుదారి పడుతున్నట్టు, వారందరి గౌరవానికి కూడా భంగం కలుగుతున్నట్టు ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. దాని మీద ఒక కేసు రిజిస్టర్ జరిగిందండి. ఫర్దర్ ఫ్యాక్ట్స్ మేము ఇన్వెస్టిగేషన్ చేసి ఏ విధంగా ఉందో ఆ విధంగా మేము ఫాలో అవుతాం. ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామండి. ఈ సోషల్ మీడియా సంబంధించి మేము ప్రజలకి చేసే అవేర్నెస్ ఏంటంటే, దయచేసి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతర వాళ్ళ యొక్క ఆత్మగౌరవానికి భంగం కలిగే విధంగా ఎటువంటి పోస్టులు పెట్టదని మేము మా మనమండి. అలా పెట్టడం వల్ల కేసులు కట్టడం జరుగుతుంది. అనవసరంగా భవిష్యత్తు కూడా పాడవుతుంది. దయచేసి మీరు ఏదైనా పోస్ట్ పెట్టే ముందు అవతల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉందా లేదని 1-2 సార్లు మీరు వెరిఫై చేసుకొని పెట్టవలసిన మా పోస్ట్. నేను మచిలీపట్నం పార్లమెంటు తెలుగు మహిళ సోషల్ మీడియా కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. అయితే ఈరోజు నటి శ్రీరెడ్డి మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కంప్లైంట్ సారాంశం, గతంలో మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కానీ, నారా లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ, వంగలపూడి అనిత గారిని కానీ, అనేక మంది టీడీపీ నాయకుల్ని, మహిళా నాయకులందరి మీద నోటికి అద్దు లేకుండా అతి భయంకరమైన మాటలు మాట్లాడడం జరిగింది. అది ప్రపంచం మొత్తం చూసింది ఆవిడ వీడియోలు. ఆవిడ మీద ఈరోజు టీడీపీకి సంబంధించిన నేను అసిలేటి నిర్మల అనే నేను గుడివాడలో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఉద్దేశం ఒకటే, గతంలో మాట్లాడిన మాటల్ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని, ఆవిడ మాట్లాడిన విధానాన్ని ఆదర్శంగా తీసుకుని తెలుగుదేశం తరపున పనిచేస్తున్న నాయకుల్నే కానీ, కార్యకర్తలనే కానీ అనేక దుర్భాషలు ఆడుతున్నారు. వాళ్ళందరికీ ఈ కేసు ఒక గుణపాఠం కావాలి. మేము చట్టపరమైన చర్యలే తీసుకుంటున్నాం కానీ వాళ్ళ మీద దాడులు కానీ, లేకపోతే అర్ధరాత్రి వెళ్ళి వాళ్ళ ఇళ్ల మీద దాడులు చేయడం కానీ, అరెస్టులు చేయడం కానీ మేము ఎక్కడా కూడా అనైతికంగా ప్రవర్తించటం లేదు. ప్రవర్తిస్తే మాకు మా చంద్రబాబు నాయుడు గారు ఊరుకోరు, లోకేష్ గారు ఊరుకోరు. కేవలం చట్టపరమైన చర్యలే తీసుకోమని ఈరోజు కంప్లైంట్ ఇచ్చి 1 టౌన్లో పోలీస్ వారిని కోరడం జరిగింది. నేను మచిలీపట్నం పార్లమెంట్